17 సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. దాని తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం కూడా సహోదరి జయంతి చదివినిపిస్తారు. మొదటిగా పాత నిబంధన నుంచి మనం చదువుకుందాము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. దాని తర్వాత 2 తిమోతి 3వ అధ్యాయం 16, 17. అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. అలాగే కొత్త నిబంధన వాక్య భాగము 2 తిమోతి 3వ అధ్యాయం 16, 17. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లును, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ జూమ్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సమయంలో తండ్రి, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 7 మంది ఉన్నాం తండ్రి. ఈ సమయంలో 7 మంది వేరేదో పనులు సాయంత్రం వేళ సండే చేస్తూ ఉండొచ్చు, రిలాక్స్ అవుతుండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి. వంశావళి నుంచి అనేక మర్మాలు మేము గ్రహించాలి. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించాయనని మేము స్తుతించాలి, ఆరాధించాలని మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే నేను ఒక మాట మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దేవావేశం వలన రాయబడిన ప్రతి లేఖనం మనకి ఉపయోగకరంగా ఉండుటకు, ఆశీర్వాదకరంగా ఉండుటకు రాయబడింది అని లేఖనమే సెలవిచ్చినప్పుడు, ఆ లేఖనంలో ఉన్న ఒక భాగము వంశావళి దేవావేశం వలన రాయబడిందా లేదా అడుగుతున్నా. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. తప్పకుండా దైవావేశముల వల్లనే రాయబడినది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో దేవావేశం వల్లనే వంశావళిలు కూడా రాయబడినాయి. కానీ నేను గమనించింది, 42 సంవత్సరాలు ప్రభుత్వం నడుచుకున్నాను. చాలా మంది క్రైస్తవులను నేను అడిగినప్పుడు, వంశావళిని మేము చదవం పాస్టర్ గారు, మేము దాటి వెళ్ళిపోతూ ఉంటాం, ఏముంది దాంట్లో నేర్చుకోవడానికి అని అటువంటి జవాబులు ఇస్తూ ఉంటారు. సో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి వంశావళితో కూడిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి అందరికీ చూపించాలని నేను ముందుకు సాగుతున్నాను. ఇలాగే నాకు కొన్ని సంవత్సరాల క్రితము ప్రకటన గ్రంథం బట్టి కూడా ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ప్రకటన గ్రంథం కూడా చదవారు. పాస్టర్ గారు మాకు అర్థం అవ్వట్లేదండి, చదివి ఏం లాభం అండి అని అంటుంటారు. అందుకు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం బట్టి, భారం బట్టి 5 సంవత్సరాలు నేను పనిచేసి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశాను. అది మీతో కూడా నేను పంచుకున్నాను. అయితే వంశావళి కూడా పరిస్థితులు చూస్తే అలాగే ఉంటాయి. క్రైస్తవులు దాటి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎన్నో చక్కని మర్మాలు, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించే అవకాశంని పోగొట్టుకుంటూ ఉంటారు. ప్రతి బైబిల్ స్టడీ వెనకాల ఉద్దేశం ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనము నూతనపరచుకోవాలి. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన స్లైడ్స్ జస్ట్ ఒక బ్రీఫ్ రీక్యాప్గా నేను చూపించి, ఈరోజు నేను ఏం చూపించాలో నేను మీకు చూపిస్తాను. హెజెకియా, మనాషే ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు ఎలాగా వంశావళిలో ఉంది. హెజెకియా రాజు తర్వాత వచ్చిన రాజు ఎవరంటే మనాషే. అంటే హెజెకియా కొడుకు మనాషే అనే మాటలు నేను మీతో పంచుకున్నాను. అయితే ఆ స్లైడ్ నేను మీకు చూపించే ముందు
ఇప్పటి వరకు మనం ఏం కవర్ చేశామో తృప్తంగా నేను మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. రాజ్ కుమార్ గారు, యూ క్యాన్ డిస్ప్లే ద స్లైడ్స్ అండి. రాజ్ కుమార్ గారు మనకి స్లైడ్స్ డిస్ప్లే చేస్తారు. మొదటిగా నేను మీకు చూపించింది ఏంటంటే హన్నమ్మ చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆమె చేసిన ప్రమాణం ఏంటంటే, ప్రభువా, నేను నా కుమారుణ్ణి నీ సేవకే సమర్పిస్తాను అని చేసిన ప్రమాణం. అయితే దాంతో కూడిన కొన్ని ప్రశ్నలు ఏంటో అవన్నీ కూడా దానికి జవాబు నేను మీతో పంచుకున్నాను. మొదటి సామెల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇఫ్రాయిమీయుడైన ఎల్కన్నా కుమారుడైన సామ్యల్ అని ఉంటుంది. మరి ఎల్కన్నా కుమారుడు సామ్యలు ఇఫ్రాయిమీయుడు ఎలాగా ప్రత్యక్ష గుడారంలో పనిచేయవచ్చు అనే ప్రశ్నకి నేను అన్ని జవాబులు వంశావళిని ఆధారం చేసుకొని మీతో పంచుకున్నాను. సామ్యలు కూడా లెవీయుడే అనే మాట మీతో పంచుకున్నాను. ఏమనంటే వాళ్ళ నాన్నగారు ఇఫ్రాయిం గోత్రం ఇచ్చిన కొన్ని పట్టణ అక్కడ నివసించేవారు ఇజ్రాయేలీలు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు మనకి కరెక్ట్ స్లైడ్ చూపిస్తున్నారు. ఇజ్రాయేలీలు కానాన్ దేశాన్ని స్వాధీనపరచుకున్నప్పుడు లెవీలు వాళ్ళ అందుబాటులో ఉండాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నది ఏంటంటే, మాకు ఇవ్వబడిన పట్టణాల్లో కొన్ని పట్టణాలు మేము లెవీలకే అప్పచెప్పేస్తాం, వాళ్ళు మా అందుబాటులో ఉండాలి. అందరు లెవీలు షీలో పట్టణంలో ఉంటే, ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉందో ప్రతి విషయంకి మేము షీలోకి ప్రయాణమై వెళ్ళాలి. అది చాలా దూరంలో ఉంది. షీలోకి దగ్గర ఉన్న వాళ్ళకి మంచిదే, కానీ ఇప్పుడు దాని నుంచి బీర్షిబా వరకు మనం చూస్తే కానాన్ దేశంని వాక్యం ఎలాగ సెలవిస్తుందంటే, దాన్ టు బీర్షిబా, ఎలాగ భారతదేశంని మనం కాశ్మీర్ టు కన్యాకుమారి అని ఎలాగ వర్ణిస్తామో, లేఖనము ఇజ్రాయెల్ దేశంని ఎలాగ వర్ణిస్తుంది, దాన్ టు బీర్షిబా. సో దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి షీలో అని అంటే చాలా దూరంలో ఉంటుంది. సో మాకు లెవీల అందుబాటులోనే ఉండాలని ఈ 12 గోత్రాలు నిర్ణయించుకుంది. ఏంటంటే, మాకు దేవుడిచ్చిన భూమిలని కొన్ని పట్టణాలు లెవీలకు అప్పచెప్పేస్తాం, వాళ్ళు మాకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంతో కూడిన ఏ విషయమన్నా మేము అర్థం చేసుకోవాలంటే ప్రతి దానికి మేము షీలోకి వెళ్ళటం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు మాకు అందుబాటులో ఉంటే మేము ధర్మశాస్త్రంతో కూడిన ఏ విషయాలన్నా మేము వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే అదే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో ఏమైనా సంతోషంతో కూడిన సందర్భాలు వస్తాయి, మేము యాజకులని కలిపి యాజకులను కూడా దాంట్లో యాజకులో మేము ఆ సంతోషంతో కూడిన సందర్భాలను మేము సెలబ్రేట్ చేయాలి అని కోరుకొని వాళ్ళు 48 పట్టణాలు, రాజ్ కుమార్ గారు ఒక్కసారి పైన కర్సర్ పెట్టి చూపించండి, ఆ 48 మీద 48 పట్టణాలు వాళ్ళు వేరే 12 గోత్రాలు వాళ్ళు లెవీలకి ఇచ్చినప్పుడు ఇఫ్రాయిం గోత్రం వాళ్ళు కూడా లెవీలకి కొన్ని పట్టణాలు ఇచ్చారు. సో ఆ ఇఫ్రాయిం గోత్రంలో ఇవ్వబడిన ఇఫ్రాయిం గోత్రం వాళ్ళు ఇచ్చిన పట్టణాల్లో ఎల్కన్నా పుట్టాడు ఒక లెవి కుటుంబంలో, అంటే కోహాతుల కుటుంబంలో ఆయన పుట్టాడు, అక్కడే పెరిగాడు. అందుకు ఆయనకి ఇఫ్రాయిమీయుడు అనే పేరు వచ్చింది, కానీ ఆయన లెవీయుడే అనే మాట నేను మీతో పంచుకున్నాను. అయితే ఇంకొక మాట కూడా వస్తుంది, లెవీలు దేవుని సేవనే చేయాలి కదా, మరి దేవుని సేవనే చేసేటప్పుడు హన్నమ్మ చేసిన ప్రమాణంలో త్యాగం ఏముంది, నీ పనికే నేను సమర్పిస్తున్నాను అనే మాటలో త్యాగం ఏముంది, లెవీడైతే ఏ లెవీడు అన్నా దేవుని పని చేయాలి కదా అన్నప్పుడు దాంతో కూడిన విషయం కూడా నేను మీతో పంచుకున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. ఇక్కడ చూడండి, షీలో ఎక్కడుందో అలాగే రామెసెస్ వీళ్ళు రామాతి మిరియాం అనే పట్టణం. నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. అక్కడ మీకు మ్యాప్ వేసి కూడా చూపించాను. షీలో ఎక్కడ ఉండిందో, ఎల్కన్నా కుటుంబం ఎక్కడ ఉండిందో ఇక్కడ చూడండి, ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు మనం చూపిస్తున్నారు. రెండు ఈ ఆరో హెడ్స్ చూడండి, ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఉండేది ఎల్కన్నా నివసించే పట్టణము, రైట్ సైడ్ ఉండేది షీలో. సో ఏ తల్లి అన్న లేక పుట్టిన కుమారుణ్ణి ఆమె దగ్గరే పెట్టుకోవాలని కోరుకుంటది, కానీ షీలోలో పని చేయుటకు, ఏలీ దగ్గర పని చేయుటకు ఆమె సమర్పించింది చూడండి, అక్కడుంది త్యాగం. ఎందుకంటే ఆ శారీరక ఎడబాట్లో ఉంది త్యాగం. సామ్యలు ఇఫ్రాయిం గోత్రం వాళ్ళు ఇచ్చిన పట్టణాల్లో నివసిస్తూ కూడా దేవుని సేవ చేయొచ్చు, కానీ ఆమె ఏమంటున్నదంటే
ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు నేను సమర్పించుకుంటున్నాను. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్ష గుడారంలో సామ్యుల్ని అప్పజెప్పుటకు వచ్చినప్పుడు లెవి అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు ఏలీ కూడా సామ్యుల్ని అంగీకరించేటట్లు దేవుడు మార్గం సరళపరిచాడు. ఎలాగా? ఏలీ చెప్పొచ్చు, అరే ఇక్కడ చాలా మంది లెవీలు ఉన్నారు, ఇప్పుడు ఇంకొక లేవీయుడు మాకు ఎందుకు అనవసరం, ఆయన ఎఫ్రాయిం గోత్రం కీయబడిన పట్టణాలనే సేవ చేయొచ్చు కదా, దేవుని సేవ ఎందుకు షీలోకి రావాలి అని ఆయన ఆయన అభ్యంతరాలు ఏంటో తెలియజేయొచ్చు ఏలీ. కానీ దేవుడు ఏం చేశారు? హన్నా చేసే ప్రార్థన ఏలీ వినేటట్లు చేశాడు, చూసేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు ఎప్పుడు హన్నమ్మ వచ్చిందో సామ్యుల్ని తీసుకొని, అయ్యగారు మీకు గుర్తుంది కదా, నేనే ఆ కొట్రాలని నేను ప్రార్థన చేశాను, మీరు కూడా చెప్పారు నా ప్రార్థన దేవుడు విన్నాడని. చూడండి, దేవుడు నాకు కుమారుడు ఇచ్చాడు, ఆయనని షీలో పట్టణంలో ప్రత్యక్ష గుడారంలో పనిచేయటకు నేను సమర్పించుటకు తీసుకొని వచ్చాను అని అన్నప్పుడు ఏలీ కూడా సామ్యుల్ని అంగీకరించేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఏలీ చెప్పుండొచ్చు, అరే లెవీలో తక్కువ ఏమైనా ఉందా, షీలోలో ఇంతమంది లెవీలు ఉన్నప్పుడు, ఇంతమంది ప్రత్యక్ష గుడారంలో పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఇంకొకడే అనవసరం అని చెప్పుండొచ్చు. కానీ దేవుడు అలాగా చేయనీయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటంటే సామ్యులు అక్కడ ఒక గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఒక దినము పనిచేయాలని. ఆయన ఒక రిమోట్ ఏరియాలో ఇఫ్రాయిం గోత్రం వాళ్ళు ఇయ్యబడిన పట్టణాల్లో ఎక్కడో ఒక చోటలో పెరుగుంటే ఇజ్రాయేలీలందరూ కూడా సామ్యుల్ని చూసేవారు కాదు. కానీ షీలోలో ఉన్నాడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన నమ్మకత్వంని ఇజ్రాయేలీలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి సరి అయిన సమయం వచ్చినప్పుడు దేవుడు సామ్యుల్ని నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా ఆయనను అంగీకరించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నా మిమ్మల్ని, సామ్యుల్ ఒక కోనలో పెరుగుంటే ఇజ్రాయేలీలందరూ కూడా చూడడానికి ఆస్కారం ఉండేదామా? ఇఫ్రాయిం గోత్రం ఇవ్వబడిన పట్టణాల్లో సామ్యుల్ పెరుగుంటే అందరు ఇజ్రాయేలీలు సామ్యుల్ని చూడడానికి ప్రతి సంవత్సరం వీలయ్యేదా? ఎందుకంటే 3 పండుగలు ఆచరించుటకు యూదులు అందరూ కూడా షీలోకి రావు. కారణం 16వ చేసుకోండి, ఏ పండుగలు ఆచరించుటకు యూదులు అందరు కూడా దేవుడు నియమించిన చోటకి రావాలి అని రాయబడి ఉన్నది. ఎన్నిసార్లు? ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిన కనబడవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలమ్మా, ఈ 3 పండుగలు ఆచరించకు యూదులందరూ కూడా షీలోకి రావాలి. అక్కడ సామ్యుల్ని వాళ్ళు ప్రతి సంవత్సరం చూస్తున్నారు, ఎంత నమ్మకంగా చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఏలీ కుమారులతో పోలిస్తే ఇంట్లో ఎంత త్యాగం ఉంది, ఇంట్లో ఎంత ప్రభువారి పట్ల భక్తి ఉంది, ఎంత ప్రభువారి పట్ల ఆసక్తి ఉంది. ఏలీ కుమారులతో పోలిస్తే ఈయన ఎంత నీతిమంతుడని ఇజ్రాయేలీలందరూ కూడా గమనించటకు అవకాశం దొరికింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, అదే సామ్యుల్ నీతిమంతుడుగానే భక్తిపరుడుగానే ఇఫ్రాయిం గోత్రం పడిన పట్టణాల్లో పెరుగుంటే అందరు ఇజ్రాయేలీలు ఈయనను చూడడానికి వీలయ్యేదా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వీలయ్యేది కాదు. సరి అయిన సమయం వచ్చినప్పుడు ఏలీ ఆయన కుమారులు ఒకే దినం చనిపోయినప్పుడు నెక్స్ట్ నాయకుడుగా ఇజ్రాయేలీలు సామ్యుల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తున్నారు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం ఎలాగుండింది చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదంతా కూడా వంశావళిని మనం చదివితేనే వీలవుతుంది. ఇంకా మొదటి వంశావళి కూడా నేను మీతో పంచుకున్నాను 5వ అధ్యాయంలో, ఆదికాండంలో. ఆ పేర్లు, పితరుల పేర్లు ఆదాము, ఈనోషు, సేతు, జారేదు, మెతుసలే అవన్నీ కూడా కలిపితే ఒక సువార్తనే వచ్చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే మనకు అర్థం కాదు, కానీ హీబ్రీ భాషలో ఆ పితరుల పేరు ఏంటో అవన్నీ కూడా విడివిడిగా తీసుకొని మనము కలిపితే సువార్త సందేశమే వచ్చేస్తుంది. అయితే
ఇది జస్ట్ రీక్యాప్ అండి, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అందుకే ఈ వివరాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాను. పోయిన వారం చివర్లో నేను మీతో పంచుకుంటుంది ఏంటంటే హెజెక్యా రాజు, మనాషే రాజు ఇద్దరు పేర్లు కూడా మనము మత్తయి సువార్తలో వంశావళిలో చదువుకోవచ్చు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. ఇక్కడ చూడండి బ్రదర్, యూ కెన్ ఇఫ్ పాసిబుల్ ఎన్లార్జ్, అదర్వైజ్ కింద కర్సర్ పెట్టి చూపించండి. ఆహాజు తర్వాత హెజెక్యా వస్తున్నాడు, సోలమోన్ కింద. రాజ్ కుమార్ గారు వెరీ గుడ్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. ఆహాజ్ కింద హెజెక్యా కనిపిస్తున్నాడు. హెజెక్యా తర్వాత మనాషే పేరు మనకి కనిపిస్తున్నది. సో నేను మీతో ఈ వంశావళి చదివితేనే ఒక లోతైన మర్మం మనకు అర్థమవుతుంది. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఎప్పుడు హెజెక్యా రాజు రాజయ్యాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. మొదటి దినవృత్తాంతం ఒకసారి సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. 29వ అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. ఆయన పరిపాలించి, రెండో దినవృత్తాంతము 29వ అధ్యాయం, రెండో దినవృత్తాంతం 29వ అధ్యాయము. ఆయన పరిపాలించిన సమయం 29 సంవత్సరాలు. కానీ రాజు ఎప్పుడయ్యాడు? 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజు అయ్యాడు. ఓకే, సో ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు అనేది మనకు తెలిసిపోతుంది. 25 + 29 54. చదవమ్మా. అన్మ్యూట్ చేసుకోండి సార్. అయ్యగారు ఒకసారి మళ్ళీ రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయం అమ్మా, మొదటి 2 వచనాలు. విజయ్ బ్రదర్, రాజ్ కుమార్ గారు పైన కూడా చూపించండి. నేను అక్కడ స్క్రిప్చర్ పోర్షన్స్ మెన్షన్ చేశాను, పైకి వెళ్దామా. రెండో దినవృత్తాంతం 29, రెండో దినవృత్తాంతం 29 మొదటి వచనం అమ్మా. చదవమ్మా. 29 మొదటి వచనం గారు. మొదటి వచనం. రెండో దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం నుంచి. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు 25 ఏళ్లు వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. చాలమ్మా. దీన్ని బట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు అనేది మనకు తెలుసు. 25 + 29 ఎంత అవుతుంది? 54. అవునా? మనకందరికీ సండే స్కూల్ దినం నుంచి హెజెక్యా రాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తెలుసు. ఏంటంటే ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, అప్పుడు దేవుడు ఆయుష్కాలం 15 సంవత్సరాలు పెంచాను. మా సండే స్కూల్ దినం నుంచి మనం వింటున్నాం, అవునా కాదా? నేనైతే వింటున్నా. సండే స్కూల్ దినం నుంచి హెజెక్యా ప్రార్థన చేసినప్పుడు మరణ పడక నుంచి దేవుడు లేపాడు, 15 సంవత్సరాలు ఆయుష్కాలం పెంచాడు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఇషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివినిపిస్తారు. ఇది జాగ్రత్తగా వినండి. ఇది అనేక సార్లు మనం చదివేశాం. ఈ సంఘటన నేను ఎందుకు తీసుకున్నాను? ఒక లోతైన మర్మం ఉంది దీంట్లో, చాలా లోతైన మర్మం ఉంది. లేకపోతే నేను దీని గురించి నేను మీతో చెప్పేవాడినే కాదు. 38వ అధ్యాయం మొదటి 5 వచనాలు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగక ప్రవర్తి అయిన ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పక, అతడు ఇంకా చనిపోతావు. ఒక్క నిమిషం ఆగండమ్మా. నువ్వు చనిపోతావు, నీ విల్నామా నువ్వు రాసేయి. ఆస్తి ఎవరి మధ్యన నువ్వు పంచిపెట్టాలని కోరుకుంటున్నావో పంచిపెట్టేయి. నువ్వు ఇంకా స్వస్థత పొందవు, నువ్వు చనిపోతావు అని అంటున్నాడు. అన్నాడా లేదా? వాక్యవాక్యంలో ఇప్పుడే చదువుకున్నాం కదా. మిమ్మల్ని అడుగుతున్నా, జయంతి సిస్టర్ కాకుండా వేరే ఎవరైనా కూడా స్పందించండి. నువ్వు చనిపోతావని ఇషా ప్రవక్త చెప్పాడా లేదా? ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పాడా లేదా? చెప్పాడు. వెరీ గుడ్. అప్పుడు ఈయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. చదవమ్మా. ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నారు?
అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడిపినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యేషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సుని నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను 15 సంవత్సరముల ఆయుష్ కాలం నేను పెంచేదను అని దేవుడు అంటున్నాడు. అంటే ఈ రోగం ఎప్పుడు వచ్చినట్టు? 54 నుంచి 15 తీసేస్తే చెప్పండి మీరే. అన్ని జవాబులు నేను మీ దగ్గర నుంచే పొందుతాను ఈరోజు. 54 సంవత్సరములు బతికిన హిజ్కియా జీవితం నుంచి 15 సంవత్సరాలు తీసేయండి. అయితే ఈ రోగం ఎప్పుడు వచ్చినట్టు? 39 ఏళ్ళప్పుడు. 39. రాజ్ కుమార్ గారు రైట్ ఆన్సర్. 54 minus 39 is 54 minus 15 is 39. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం హెజెకియా కుమారుడు మనాషే. హెజెకియా కుమారుడు మనాషే పుట్టాలి. దాని తర్వాత ఆమోన్ అనే ఒక రాజు పుట్టాలి. తర్వాత జోసియా పుట్టాలి, జెహోయాకీం పుట్టాలి. అలాగే ఆ వంశావళి కంటిన్యూ అవ్వాలి యేసు వరకు. దావీద్ వంశావళి కంటిన్యూ అవ్వాలి యేసు వరకు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఇంకా కొంచెం లోతైన విషయాలు తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయం 1వ వచనం. మనాషే వయసు ఎంత? హెజెకియా చనిపోయినప్పుడు, ఈయన రాజు అయినప్పుడు. ఆ కాలంలో రాజు చనిపోగానే వెంటనే కుమారుడు రాజు అవుతాడు. ఆయన బాలుడై ఉన్నా సరే రాజు అవుతాడు. ఓకే, సో హెజెకియా చనిపోయినప్పుడు మనాషే రాజు అయ్యాడంట. ఆయన వయసు ఎంత అంట? చదవమ్మా. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయం 1వ వచనం. అన్మ్యూట్ మా జయంతి సిస్టర్, అన్మ్యూట్ చేసుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనిషి ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అమ్మా చాలమ్మా. ఇదే 33వ అధ్యాయానికి మనం తిరిగి వస్తాము. 14 వచనాలు మనం దీంట్లో చదవబోతున్నాం. ఇప్పుడు జస్ట్ ఒక మొదటి వచనం మాత్రమే చదివాము. ఇంకా 14 వచనాలు కూడా మనము చదవబోతున్నాం. జాగ్రత్త వినండి, మిమ్మల్ని మానసికంగా నేను సిద్ధపరుస్తున్నాను. ఒక లోతైన మర్మం మనం బయటికి తీసుకొని రాబోతున్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనం గ్రహించబోతున్నాం. ఓకే, సో జాగ్రత్త వినండి. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తున్నాను. సో 12 సంవత్సరంలో మనాషే రాజయ్యాడు హెజెకియా చనిపోయిన సంవత్సరంలో అని అంటే, హెజెకియా 54 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు చనిపోతే మనాషే వయసు అప్పుడు 12 సంవత్సరాలు అయి ఉంటే, మరి హెజెకియాకి మనాషే ఎప్పుడు పుట్టాడు? ఆయన వయసు ఎంత? హెజెకియా వయసు ఎంత? 42 పాస్టర్ గారు. 42. రాజ్ కుమార్ గారు రైట్ ఆన్సర్. 54 - 12 42. అయితే ఈ మరణ రోగం మరణ పడకలు ఉన్నప్పుడు ఇషియా ప్రవక్త వచ్చి చెప్పిన మాటలు, నువ్వు చనిపోతావు అని చెప్పిన మాటలు, ఎప్పుడు ఆ మాటలు పలకబడినాయి? ఇప్పుడే నేను మీ ద్వారానే తెలుసుకున్నాను. మిమ్మల్ని అడిగే 39 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, హెజెకియా 39 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నువ్వు చనిపోతావు అని ఇషియా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. అరే మనాషే పుట్టకుండా, జాగ్రత్త వినండి, మనాషే పుట్టకుండా హెజెకియా చనిపోవడానికి వీలుందా? ఎందుకంటే సమాప్తం అయిపోతుంది, దావీదు వంశావళి సమాప్తం అయిపోతుంది. చనిపోవడానికి వీలుందా? నో, నాట్ పాసిబుల్. మరి ఎందుకు ఇషియా ప్రవక్త ఈ మాటలు పలికాడు? స్టెప్ బై స్టెప్ రుచికరమైన లోతైన మర్మాలు ఈరోజు మనం తెలుసుకుందాం.
ఎందుకు మరి ఇషా ప్రవక్త ఈ మాటలు పలికాడు? నేను చెప్పాను కదా, మొదటి దినవృత్తాంతం 33వ అధ్యాయము జస్ట్ మొదటి వచనమే కాదు, 14 వచనాలు మనం చదవబోతున్నామని నేను చెప్పాను కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనాషే రాజు పరిపాలన, ఆయన ఎంత భయంకరమైన పాపి అయి ఉన్నాడు మొదట్లో, తర్వాత ఎటువంటి మారుమనసు పొందాడు, ఆ వివరాలన్నీ కూడా మొదటి 14 వచనాలు ఉంది. అందరు జాగ్రత్తగా వినండి. జయంతి సహోదరి చక్కగా చదివినిపించేటప్పుడు మొదట్లో మనాషే ఎంత దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, దాని తర్వాత ఎలాగ దేవుని చేత శిక్షింపబడిన తర్వాత తప్పిపోయిన కుమారుడు వలె ఎలాగ మారు మనసు పొందుతున్నాడు, అన్ని కూడా మొదటి 14 వచనాలు ఉంది. సహోదరి చదివినిపిస్తారు, జాగ్రత్తగా వినండి. అమ్మా చదువమ్మా. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయము మొదటి 14 వచనాలు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. మనాషే ఎక్కడ మారు మనసు పొందుతున్నాడు, దాంతో కూడిన పిక్చర్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, సహోదరి చదివినిపిస్తారు. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయం మొదటి 16 వచనాలు మంచిగా చదవండమ్మా. అందరు జాగ్రత్తగా వినండి. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మనిషి నేలను ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములోను 55 సంవత్సరములు ఏలను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించు కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠమును కట్టించెను. మరియు దేవుని ఆలయం లోపల బలిపీఠం కట్టాను. ఇప్పటి వరకు వేరే ఇజ్రాయెల్ రాజులు, యూదా రాజ్యంకి చెందిన రాజులు విగ్రహారాధననే చేశారు, కానీ ఈయన చేసిన విగ్రహారాధన ఎంత భయంకరంగా ఉందంటే విగ్రహాలని యెరూషలేము ఆలయం లోపల తీసుకొని వచ్చి పూజించాడట. అమ్మో నాయనో, చాలా భయంకరమైన పాపండోయ్. ఇంకా చదవమ్మా. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణంలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను. బెన్హినోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను వివరించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతో సోదెగాండ్లతో సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలీల గోత్ర స్థలములన్నిట్లో నేను కోరుకొనిన యెరూషలేము నందు నా నామము నిత్యము ఉంచదనని నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపర్చిన దేశంలో నుండి ఇశ్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరం నందు మనిషి తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఈ ప్రకారము మనిషి యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్య జనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్టు కారకుడాయను. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి వగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనుష్య తప్పించుకొని పోకుండా వారు అతన్ని
పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకును తీసుకొని పోయిరి. అక్కడ శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనుటకును పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరడిలగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని Praise the Lord. రాజ్ కుమార్ గారు, మనాషే మోకరించి బాబిలోన్ చెరలో మోకరించి పశ్చాత్తాపం పొంది ప్రార్థన చేసే పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూపించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదువమ్మా, అన్మ్యూట్ చేసుకొని చదువు. యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తిరిగి రాజ్యంకి దేవుడు తీసుకొని వచ్చేస్తున్నాడు, మరి సింహాసనంలో కూర్చోబెడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదవమ్మా. యెహోవా దేవుడై ఉన్నాడనియు మనుష్య తెలుసుకొని ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణముల బయట గిహోనునకును పడమరగా లోయయందు మత్సరపు గుమ్మముల వరకును ఓపేలు చుట్టూనున్న బహు ఎత్తుగల గోడలను కట్టించను. మరియు యూదా దేశంలోను బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులని ఉంచెను. మరియు యెహోవా మందిరం నుండి అన్య దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేము నందుండు యెహోవా మందిర పర్వతముల నందు తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణముల బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఆయనను ప్రైజ్ ద లార్డ్. కొత్త నిబంధనలో ఏ ఉపమానం మీకు గుర్తొస్తుంది? మనాషే కథ విన్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. నాకు లెఫ్ట్ సైడ్ లో పిక్చర్ కనిపిస్తుంది. మీకు ఏ ఉపమానం గుర్తొస్తుందండి? మనాషే మారు మనసు సౌల్ని పౌలుగా మార్చిన సంఘటన. ఓకే, సౌలుగా మార్చిన సంఘటన. ప్రాడిగల్ సన్ పాస్టర్ గారు, తప్పిపోయిన కుమారుడు. చూడండి, నాన్నగారు ఎదురు చూస్తున్నారు, ఆయన తిరిగి వచ్చినప్పుడు అంగీకరిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుడు కథ అన్న, జయంతి సిస్టర్ చెప్పిన మాటలు, సౌలు పౌలుగా మారిన సంఘటన అన్న, ఈరోజు కూడా మనల్ని ఎంతగానో బలపరుస్తుంది, నిరాశ పడకుండా మనల్ని ఆపుతుంది. జాగ్రత్త వినండి, సాతానుడు దగ్గర అనేక ఆయుధాలు ఉన్నాయి. ఓకే, ఒకసారి ఒక భక్తుడు చెప్పాడు, ఆయనకు ఒక కళ వచ్చిందంట. కళలో సాతానుడు ఆయన ఆయుధాలని ఆక్షన్ చేస్తున్నాడంట. అంటే అమ్ముతున్నాడు. అయితే ఒక ఆయుధం దగ్గర వచ్చినప్పుడు అది చాలా పాతగా కనిపించిందంట, కానీ అన్నిటికంటే ఎక్కువ రేటు ఉందంట దాని మీద. అయితే అందరు అడుగుతున్నారంట సాతాన్ని, అరే ఈ ఆయుధం అన్నిటికంటే పాతగా అనిపిస్తుంది, కానీ అన్నిటికంటే ఎక్కువ రేట్ ఎందుకు పెట్టావు నువ్వు దీనికి అని సాతాన్ని అడిగితే, సాతానుడు చెప్పిన మాట ఏంటంటే, ఇది నేను పూర్వకాలం నుంచి వాడుతున్నాను, చాలా ఉపయోగకరమైన ఆయుధము, చాలా మందిని అది పడగొట్టింది, అయితే ఈ ఆయుధం పేరు చెప్పమంటారా అని అన్నాడంట సాతానుడు. సరే చెప్పండి అని సాతాన్ని అడిగితే, నిరాశపరిచే ఆయుధం. అంటే ఎవరన్నా పాపం చేస్తే వెంటనే సాతానుడు ఏమని చెప్తాడు? ఏం పెడతాడు చెవులో, ఏ మాటలు పలుకుతాడు? ఇంకా నువ్వు పనికిరానోనివి, పాపం చేశావు, ఇంకా దేవుడిని నువ్వు వాడుకోలేడు, దేవునికి నువ్వు పనికిరానోనివి, ఇట్లానే పాపంలోనే పడుండు అని సాతానుడు నిరాశపరిచే ఆయుధంని వాడుతూనే ఉంటాడు. ఆ నిరాశపరిచే ఆయుధము సాతానుడు వాడకుండా లేఖనములో ఒక ఉపమానం పెట్టాడు, తప్పిపోయిన కుమారుడు కథ. ఆయన ఎటువంటి భయంకరమైన పాపం చేసి అన్న మారు మనసు పొంది వచ్చినప్పుడు తండ్రి అంగీకరించాడా, అంగీకరించలేదా? అడుగుతున్నా మిమ్మల్ని.
ఎంత భయంకరమైన పాపం చేసినా సరే, అంగీకరించి తండ్రి పట్ల క్రూరంగా ప్రవర్తించినా సరే, అంగీకరించాడు. గర్వంతో ప్రవర్తించినా సరే, మారు మనసు పొంది తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంగీకరించాడా, అంగీకరించలేదా? Tell me. అంగీకరించిన గారు అంగీకరించను. సో అంగీకరించిండు. సాతానుడు వచ్చి మనల్ని నిరాశపరచుటకు ప్రయత్నిస్తే, మనం ఏమన్నా పాపం చేసినప్పుడు సాతానుడు వచ్చి నిరాశపరచుటకు ప్రయత్నిస్తే, మనం ఏ ఉపమానం వాడి సాతాన్ని మనం ఎదిరించవచ్చు? యేసుక్రీస్తు ప్రభువారు లేఖనంనే వాడి సాతాన్ని ఎదిరించారు అనే మాటలు మనకందరు కూడా బాగా తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు ఏముంది? సాతానుడు తీసుకొచ్చిన ప్రతి శోధనకి జవాబు ప్రభువారు వాక్యంని ఆధారం చేసుకొని చెప్పారు. రాయబడలేదా, రాయబడలేదా, రాయబడలేదా? మొదటి శోధన వచ్చినప్పుడు ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం వాడారు. రెండో శోధన వచ్చినప్పుడు ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం వాడారు. మూడో శోధన వచ్చినప్పుడు ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం వాడారు. సో మనం కూడా లేఖనంని ఆధారం చేసుకొని సాతానుడు నిరాశపరచుటకు మనల్ని ప్రయత్నించినప్పుడు మనం ఏం చెప్తాం? అరే, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి అంగీకరించినట్టు నన్ను కూడా అంగీకరిస్తాడు. నేను మారు మనసు పొందాను, నేను ఇంకొకసారి ఆ పాపం చేయను, నేను నిర్ణయించుకుంటున్నాను. ఏ పాపం వలన దేవునికి దుఃఖం కలిగిందో ఆ పాపం జోలికే నేను వెళ్ళను, దేవుడు నన్ను అంగీకరిస్తాడని తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఉంది కాబట్టి సాతాన్ని మనం ఎదిరిస్తాం. ఇస్ ఇట్ నాట్? ఎస్ ఆర్ నో? yes చెప్పండి. పాస్టర్ గారు. వెరీ గుడ్. ఉపమానం గొప్పదా, నిజమైన కథ గొప్పదా? నెక్స్ట్ ప్రశ్న. ఉపమానం గొప్పదా, లేకపోతే నిజమైన లేఖనమున్న కథ గొప్పదా? లేఖనం గొప్పది. అరే, తప్పిపోయిన కుమారుడు లేఖనం ఉపమానమే మనకి ఒక మంచి ఆయుధం అయి ఉంటే సాతాన్ని ఎదిరించుటకు, మనాషే కథ అది పెద్ద ఆయుధం మన చేతిలో దేవుడు పెట్టాడు. సాతానుడు నిరాశపరచుటకు మన దగ్గర వచ్చి, అరే నువ్వు పాపిరా, నువ్వు పనికిరాని వాడివి, ఇంకా దేవుని దగ్గర నువ్వు వెళ్ళకు, నా దగ్గరే ఉండిపో అని నిరాశపరచుటకు మనల్ని ప్రయత్నిస్తే, ఉపమానం సంగతి పక్కన పెట్టండి, మనాషే కథని మనం వాడి సాతాన్ని ఎదిరించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎంత భయంకరమైన పాపిగా మనాషే జీవించాడో మనం అన్ని కూడా మనం చూసాం. వేరే రాజుల కంట భయంకరమైన పాపములు చేశాడు. వేరే రాజులన్నా విగ్రహారాధన చేశారు, కానీ ఏ విగ్రహంని దేవుని పరిశుద్ధమైన ఆలయం లోపల తీసుకొని రాలేదు. ఈయన లోపల తీసుకొని వచ్చి కూడా పూజించాడు. కానీ మారు మనసు పొందినప్పుడు దేవుడు క్షమించి ఆయనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి, ఇంకా నేను మెయిన్ క్లైమాక్స్కి రానే లేదు. ఇదే మీకు చాలా రుచికరంగా ఉంటే ఇంకా మెయిన్ క్లైమాక్స్కి నేను రాలేదు. క్లైమాక్స్ ఏం తెలుసా? జాగ్రత్త వినండి. చాలా అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మీద వెళ్తున్నారు. అదే మనాషే కథ లేకుండా ఉంటే, జాగ్రత్త వినండి, సాతానుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయిన కుమారుడు కథ చెప్పే వరకు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే దగ్గర దగ్గర 600 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 600 సంవత్సరాలు. జాగ్రత్త వినండి. 600 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన కుమారుడు ఉపమానం ప్రభువారు చెప్తున్నారు. అది మనకు చాలా ఓదారుస్తున్నది, చాలా ఓదార్పు అది మనకి ఇస్తున్నది. దాన్ని వాడి మనం సాతాన్ని ఎదిరించవచ్చు, ఆయన నిరాశపరచడానికి ప్రయత్నిస్తే. అనుకుందాం, ఇంకా మనాషే కథ లేకుండా ఉంటే ఏమయ్యేది? 600 సంవత్సరాల్లో సాతానుడు అందరినీ నిరాశపరచుటకు మంచి అవకాశం దొరికినట్టే కదా? ఎస్ ఆర్ నో? మనాషే కథ లేకుండా ఉంటే yes పాస్టర్ గారు. ఎస్. తప్పిపోయిన కుమారుడని కథ అన్న అది ఉపమానం. అది కూడా 600 సంవత్సరాల తర్వాత ప్రభువారు చెప్తున్నారు. దానికంటే ముందే 600 సంవత్సరాల ముందే ఈ సంఘటన జరిగింది, రాయబడింది. ప్రతి నిజంగా మారు మనసు పొందిన పాపికి ఈ కథ ఎంత ఓదార్పిస్తుంది, ఎంత బలమిస్తుంది. మనాషే లాంటి భయంకరమైన పాపి దేవుడు క్షమించాడా, మరి నన్ను కూడా క్షమిస్తాడు అని దేవుని దగ్గర అనేక పాపులు వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మెయిన్ క్లైమాక్స్కి నేను వచ్చే ముందు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. దేవుని కంట మనం పరిశుద్ధులమా అండి? దేవుని కంట మనం పరిశుద్ధులమా? నో పాస్టర్ గారు. లేదు పాస్టర్. నో. వెరీ గుడ్. దేవుని కంట మనం పరిశుద్ధులము కాదు. నా 42 సంవత్సరాల
క్రైస్తవ జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సందర్భం మీతో పంచుకొని ఆ సాక్ష్యం పంచుకొని నేను నెక్స్ట్ స్లైడ్ మీకు చూపిస్తాను. నేను బైబిల్ చదివే సమయంలో అధ్యాయం వచనం మారు మనసు పొందిన తర్వాత ఎస్తేర్ గ్రంథంకి నేను వచ్చినప్పుడు, ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం చదివితే ఇదేంటి అసహ్యంగా ఉంది, ఈ రాజుకి ప్రతి రాత్రి ఒక భార్య కావాలా, నేను ఈ పుస్తకం చదవను అని ఆ రోజు ఎస్తేర్ గ్రంథం చదవకుండా నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. అప్పటికి నేను సేవకు రాలేదు. ఆ రోజు పెద్ద గొడవ అయింది నాకు నా బాస్ మధ్యన. అంటే దేవుడు శిక్షిస్తున్నాడు. దేవుని కంటే నువ్వు పరిశుద్ధునివి కావు అని దేవుడు చూపిస్తున్నాడు. పెద్ద గొడవ నాకు నా బాస్కి. ఆ రోజే నేను మరి కర్నూలుకి వెళ్ళాలి టూర్లో. నాకు అర్థమైపోయింది దేవునికి నచ్చలేదు, నేను దేవుని కంటే పరిశుద్ధుణ్ణి కాదు, ఎస్తేర్ గ్రంథం చదవాలి, ఎస్తేర్ గ్రంథం అనేక పాఠాలు నేను నేర్చుకోవాలి అని. ఆ రోజు నేను ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు యూజువల్గా నేను 5 అధ్యాయాలు చదివేవాడిని ప్రతి పుస్తకంలో, 5 అధ్యాయాలు ప్రతి దినము. ఆ రోజు ఫుల్ ఎస్తేర్ గ్రంథం 10 అధ్యాయాలు చదివాను మారు మనసు పొందొచ్చు. మరి హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా మరి 10 అధ్యాయాలు ఎస్తేర్ గ్రంథం చదివాను. చదివిన దేవుని కంటే మనం పరిశుద్ధం కాదు. దాని తర్వాత నేను కర్నూలు టూర్కి వెళ్ళాను. అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో నాకు భయం వేసింది. బాస్తో పెద్ద గొడవ అయింది కదా, నా బాస్ ఎలాగుంటాడు, ఆయన మానసిక పరిస్థితి ఎలాగుంటుంది, మరి నాతో మనీ గొడవ పెట్టుకుంటాడా అని భయంతో తిరిగి వచ్చినప్పుడు, నేను ఇప్పుడు ఎస్తేర్ గ్రంథం చదివేశాను కదా, ఒకసారి కాదు 2 సార్లు. తిరిగి వచ్చినప్పుడు ఏ కోపంతో ఉన్న బాసో నేను ఒక 2 దినముల క్రితం ఎలాగా చూశానో ఆయన కంప్లీట్గా మారిపోయాడు. రాగానే నన్ను హత్తుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతం కళ్ళారా నేను చూశాను, నా జీవితంలో జరిగింది. మనం దేవుని కంట పరిశుద్ధులము కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మీకు మెల్లంగా ఒక విషయం అర్థమవుతుంది. నువ్వు చనిపోతావు అనే మాట ఇక్కడ చూడండి, యెషయా ప్రవక్త పలుకుతున్నాడు హెజెకియా దగ్గర. మన బ్రదర్ రాజ్ కుమార్ గారు కూడా ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. హెజెకియా పడక మీద ఉన్నాడు, ఆయన వచ్చి చెప్తున్నాడు, ప్రవక్త యెషయా ప్రవక్త మీద కూడా కర్సర్ పెట్టండి, నువ్వు చనిపోతావు అని చెప్తున్నాడు. అయితే ఏం జరిగింది? ఓకే, ఏం జరిగింది అది మనం తెలుసుకోవడానికి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. ఇక్కడ చూడండి, యూదుల 3 బైబిల్ కామెంటరీస్ ఉన్నాయి. ఆ పిక్చర్స్ నేను మీకు చూపిస్తున్నాను. బ్రదర్ యూ క్యాన్ పాయింట్ అ కర్సర్. ఒకటి టాల్మడ్ మీద కర్సర్ పెట్టండి. మిద్రాష్ మీద కర్సర్ పెట్టండి. దాని తర్వాత సైడ్లో టార్గం. ఈ 3 బైబిల్ కామెంటరీస్ ఉన్నాయి. యూదుల చరిత్రలో కొన్ని సంఘటనలు ఏం జరిగినాయో క్రైస్తవులంగా మనకు తెలియదు. ఈ 3 పుస్తకాలు చదివితే మనకి ఇప్పటి వరకు తెలియని విషయాలు తెలుస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప చేత నేను జూయిష్ రాబాయిస్తో కూడా కరస్పాండ్ చేస్తుంటాను. బైబిల్ పాత నిబంధనలో నాకేమన్నా అర్థం కాకుంటే వెంటనే ప్రేమపూర్వకంగా వాళ్ళని అడుగుతాను. నేను రెస్పెక్ట్ఫుల్గా ప్రేమపూర్వకంగా వాళ్ళకి ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళు కూడా ప్రేమపూర్వకంగా స్పందిస్తారు. ఒకసారి నన్ను అడిగారు కూడా, ఏమనంటే సురేష్ గారు మీ సమాజ మందిరం ఎక్కడుంది హైదరాబాద్లో అని అడిగారు. నేను యూదుడిని అనుకున్నాను. దాని తర్వాత వాళ్ళతో ప్రేమపూర్వకంగా నా క్రైస్తవ సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రేమపూర్వకంగా నేను పంచుకున్నాను యేసు నా జీవితంలో వచ్చి ఎలాగ నన్ను మార్చాడో అని. దాని తర్వాత నేను అనుకున్నాను నన్ను బ్లాక్ లిస్ట్లో పెడతారని. బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు. ఇప్పుడు కూడా నేనేం అడిగినా సరే వాళ్ళు జవాబు ఇస్తూనే ఉంటారు. జాగ్రత్త వినండి, ఈ 3 బైబిల్ కామెంటరీస్ ఉన్నాయి, టాల్మడ్, మిద్రాష్ అండ్ టార్గం. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని పలికిన మాటలు కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను. ఓకే, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్య భాగము సహోదరి జయంతి గారు చదివి వినిపించిన తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనకందరికి కూడా తెలుసు, ద్వితోపదేశ కాండం 34వ అధ్యాయంలో మోషే చనిపోవటము, ఆ వివరాలన్నీ కూడా రాయబడినాయి. మోషే నేబో కొండ మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మీకు అర్థమైందా లోతైన మర్మం దీని వెనకాల ఏముందో?
హెజెకియా రాజు మనాషేని కనే వరకు చనిపోదానికి వీల్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? హెజెకియా రాజు మనాషేని కన్న వరకు, పెళ్లి చేసుకొని మనాషేని కనే వరకు చనిపోదానికి వీల్లేదు. ఎందుకు మరణ పడకలు వేసి, ఎందుకు ఇషియా ద్వారా ఆ మాటలు పలికించాడంటే హెజెకియా రాజుకి ఒక పాట నేర్పించడం. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని కంటే మనం పవిత్రులము కాదు. సో మరి సరిదిద్దుకొని హెజెకియా దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని మరి పెళ్లి చేసుకున్నాడు. మనాషే కూడా పుట్టాడు. ఎప్పుడు? హెజెకియా వయసు 42 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. దావీదు వంశావళి కూడా కంటిన్యూ అవుతుంది. మనాషే కథ ఈ రోజు కూడా 2600 సంవత్సరాల తర్వాత కూడా మనాషే కథ అనేక పాపులకు ఓదార్పు కలిగిస్తున్నది. ఎలాగ తప్పిపోయిన కుమారుడు కథ మనకి ఓదార్పు కలిగిస్తున్నదో, దేవుడు ఎలాగ పాపులను క్షమిస్తాడనే విషయము మన మనసుకి ఓదార్పు కలిగిస్తున్నదో, తప్పిపోయిన కుమారుడు కథనే, అది ఉపమానమే, అది మనల్ని ఇంత బలపరుస్తున్నదంటే నిజమైన కథ మనల్ని ఎంతగా బలపరచాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కనికరము ఎంతగా ఉంది పాపుల పట్ల, మారు మనసు పొందిన పాపుల పట్ల దేవుని కనికరముని ఎవరు కూడా వర్ణించలేరు, ఎవరు కూడా కొలవలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనాషే కథ ఉంది కాబట్టి మనం అది చెప్పొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎటువంటి భయంకరమైన పాపి అంటే మనాషే, కానీ మారు మనసు పొందినప్పుడు దేవుడు క్షమిస్తున్నాడు. ఎవరన్నా దేవుడు కనికరంని కొలవచ్చా? అడుగుతున్నా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం, అంత కరుణామయుడు కలిగి ఉన్నాం మనం. కానీ ఏంటంటే ఒక్క జ్ఞాపకం పెట్టుకోండి, మనాషే మారు మనసు పొందిన తర్వాత తిరిగి వచ్చి యెరూషలేంకి రాజుగా స్థాపించబడిన తర్వాత, విగ్రహాలన్నిటి కూడా తీసివేసేసిన తర్వాత, యెహోవావే నిజమైన దేవుడు అని నమ్మిన తర్వాత తిరిగి పాపం చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడు ఎటువంటి భయంకరమైన పాపినన్నా క్షమిస్తాడు. క్షమించి ఆయన దేవుని దగ్గర వచ్చిన తర్వాత మరి తిరిగి భయంకరమైన పాపములు మనము చేయకూడదు. ఒక కుక్క వలె వాంతి దగ్గర తిరిగి మనము వెళ్ళకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనాషే కథనే వచ్చేది కాదు. హెజెకియా పెళ్లి చేసుకోకుండా ఉండి, హెజెకియా మనాషేని కనకుండా ఉండి మనాషే కథనే వచ్చేది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? మనాషేని నేను కనను అని తిరుగుబాటు చేశాడు కాబట్టి మరణ పడకలో వేయాల్సి వచ్చింది దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడుంది ఈ వివరాలు? టార్గమ్, టాల్మడ్, మిద్రాష్లో ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకా అనేక మర్మాలు, వంశావళితో కూడిన మర్మాలు మనం రాబోయే వారాల్లో మనము తెలుసుకోబోతున్నాం. నేను చిన్న ప్రార్థన చేసి తిరిగి ఫ్లోర్ బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ గుంపు బట్టి ఎంతో వందనాలు. 10 మంది ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఈ 10 మంది వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు. ఆదివారం సాయంత్రం వేళ ఎంతో మంది రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, ఎంతో మంది ఎక్కడెక్కడో బయటికి వెళ్తూ ఉండొచ్చు. కానీ ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యంలో ఉన్న మర్మాన్ని మేము అర్థం చేసుకోవాలి, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మేము గ్రహించాలి, మా దేవుని పట్ల మా హృదయంలో రుణంని, ప్రేమని మేము నూతనపరచుకోవాలి. అది మంచి ఉద్దేశములతో వచ్చి ఉన్నా అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఏమేం పాఠాలు మీరు మాకు ఈరోజు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళనే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని సరిదిద్దండి. అలాగే తండ్రి, ఎంతో ప్రయాసపడి ఈరోజు వాక్యం చదివిన సహోదరి జయంతి గారిని దీవించండి, రూత్ గారిని దీవించండి. సహోదరుడు రాజ్ కుమార్ గారు టెక్నికల్ కోఆర్డినేషన్ ఎంతో చక్కగా చేశారు, ఆయనని దీవించండి. ఆయన అప్లోడ్ చేసే వీడియోస్ని మేము వేరే క్రైస్తవుల మధ్యన పంచుకుంటుటకు, వాళ్ళు కూడా మా బైబిల్ స్టడీ వలన మేలు పొందేటట్లు తండ్రి మేము ఆ వీడియో లింక్స్ని సర్క్యులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు. Thank you so much, Pastor Garu, for revealing the secret regarding Hezekiah and Manasseh. It is a really blessed session. I request Hadassah ఆమేన్. to pray the final prayer. After that, Pastor Garu will give the benediction. Then we can close our session for today. Hadassah sister, if you can pray. ఎస్ బ్రదర్. పరిశుద్ధ దేవా, దయగల ప్రభా,
కృప కలిగిన నా మా మంచి కాపరి తండ్రి, అయా శ్రేష్టమైనటువంటి వాక్యంను తండ్రి మాకు దయచేసి ఉన్నారు. వాక్య మర్మములు తండ్రి రాజా ఎంతో గొప్పవి ప్రభా. అయ్యా రాజా అటువంటి శ్రేష్టమైన వాక్య మర్మములను తండ్రి అయ్యా రాజా ప్రభా నీ యొక్క వాక్య భాగంలోంచి నీ ప్రియదాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి నాతో మాట్లాడినందుకు తండ్రి రాజా నీకు స్తోత్రాలు. హిజ్కియా గారి గురించి తన యొక్క 42వ ఏట ఇక తప్పదు అనేసి అనుకుని అయ్యా రాజా ప్రభ మరి ఏదైతే అయా తండ్రి సంతానము తన ద్వారా రాబడవలసి ఉన్నదో, అయా తండ్రి రాజా ఏ యొక్క కార్యం జరగబడవలసి ఉన్నదో, క్రీస్తు యొక్క మరి క్రీస్తు వరకు కూడా ఆ యొక్క వంశావళి ఎలాగా కొనసాగబడవలసి ఉన్నదో దానికి రాజా తను ఎట్టి పరిస్థితులు ఆటంకం కాకూడదని చెప్పి అయా తండ్రి రాజా కంప్లీట్ ఆర్డర్ అయా తండ్రి రాజా ప్రభ వ్యక్తిత్వము కలిగినటువంటి తండ్రి క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి మనిషే అయా రాజా ప్రభ మరి పుట్టిన తనలో నుంచి తన ద్వారా అయా రాజా ప్రభ నెక్స్ట్ జనరేషన్స్ లో ఉన్న అందరూ కూడా ఎంతటి గొప్ప పాపి అయిన మనుష్యనే దేవుడు క్షమించినప్పుడు నన్ను క్షమించడా అనే ఒక తండ్రి రాజా ప్రభ మాటలను తీసుకురావడానికి అయా రాజా అయా రాజా మరి సాదృశ్యంగా కూడా నిన్ను రాజప్రభ మరి నీ యొక్క శిలువ మరణంను తండ్రి రాజా తదనుగుణంగా మనిషి యొక్క పాపమును తండ్రి రాజప్రభ బట్టి ఎలాంటి పాపినైనా కూడా అయా క్షమించగలిగిన నీ దగ్గరకు ఆ గిల్టీ ఫీలింగ్ తోని వెనక్కి పడిపోకుండా ఇగ్నోరెన్స్ తోని తండ్రి అక్కడే చతికిలబడకుండా తండ్రి అయరాజ ప్రభ నీ రక్త ప్రోక్షణ క్రిందికి త్వరపడి రావడానికి అయరాజ ఒక ఉదాహరణ ఈ యొక్క తండ్రి రాజ ప్రభ చరిత్రలో మనుష్యను ఉంచడం నిమిత్తమై ప్రభా తండ్రి రాజా యొక్క వంశావళులు అనే అయరాజ ప్రభ యొక్క టాపిక్ లో ఆ బిడ్డని తన్ని మీరు తండ్రి రాజా ఎంచుకున్నందుకు ఆ విషయాన్ని తన్ని ప్రియ బిడ్డ ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా మేము కూడా తండ్రి అనేకులకు ఈ విషయాన్ని తెలియజేసి మేము అనుకుంటున్నాము మనుష్యుని క్షమించాడు నన్ను క్షమించడా నా యేసయ్య అని. అయ్యా రాజా నీకు స్తోత్రాలు దేవా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ యొక్క కృపా బాహుళ్యము ఎంతో గొప్పది కనుక ప్రభ తండ్రి నినివే ప్రజలకు రాజా నీవు చూపించిన యొక్క కృప నిమిత్తమై యోనాలాగా రాజా ప్రభ అయ్యా మరి జలసి ఫీల్ అయ్యి ఇంతటి గొప్ప పాపులకు అలా ఎలా రక్షణ దొరుకుతుంది, అలా ఎలా పాప క్షమాపణ దొరుకుతుంది, అసలే చాలా అధిక కృపా బాహుళ్యము కలిగిన దేవుడు ఎలాగైనా క్షమిస్తాడేమో అనుకునే తండ్రి రాజా ప్రభాయ మరి పరిశుద్ధులుగా పేర్కొన్నటువంటి తండ్రి రాజాయ మరి అనేక మంది సోకాల్డ్ క్రిస్టియన్స్ దృష్టికి కూడా తండ్రి పాపులుగా నీచులుగా దౌర్భాగ్యులుగా అయా నెట్టివేయబడిన త్రోసివేయబడిన స్థితిలో ఉన్న బిడ్డలైనప్పటికీ కూడా వారికంటే ముందు స్థానంలో నీ కృపను బట్టి ముందుకు నీ కనికరమును పొందుకొని అయా పాప క్షమాపణ పొందుకొని తండ్రి రాజా ముందుకు దూసుకుని వెళ్ళి అయ్యా వారిని అత్యరూపరిచి అయ్యా తండ్రి రాజా నీ ప్రియ దాసులుగా దాసురానుగా అయ్యా తన్ని మమ్మల్ని అనేకులను మీరు పెట్టుటకు మీరెంతో సిద్ధ మనసు కలిగి ఉన్నారు కాబట్టి సిద్ధ మనసు కలిగిన నీ యొక్క అయా కృప బాహుల్యం కొరకై అయా రాజా నీ క్షమాగుణం కొరకై దేవా నీకే స్తోత్రములు, నీకే వందనములు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క రాజ సెషన్ మాకును మరి అనేకులకును ప్రయోజనకరంగా ఉండడానికి మీరే సహాయం చేసి మహిమ పొందగలరని మరి అనేకులు తండ్రి రాజా ప్రభ యొక్క ప్లాట్ఫామ్ కి వచ్చి తండ్రి రాజా ప్రయోజనపడడానికి తండ్రి అయా రాజా అనేకులకు ఈ యొక్క సువార్త అయా రాజా ప్రభ తెలియపరచబడ్డానికి మాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సాధకులుగాను అయా తండ్రి సమాచారంను చేరవేయు తండ్రి రాజప్రభ పరిచారకులుగాను మీరే మమ్మల్ని మార్చగలని కృతి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి, నడిపింపు మనతో మనలో సదాకాలం ఉండునుగాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్. లార్డ్ బ్రదర్. జబరా సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బ్రదర్. జయంతి ప్రైజ్ ది సిస్టర్, లార్డ్ బ్రదర్. జయమాల సిస్టర్, అలాగే బ్రదర్ జయమాల హ్యాపీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సిటిజన్స్ డే బ్రదర్. థ్యాంక్ యూ మా, Citizens Day. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మా. మీ ఫీడ్బ్యాక్ కూడా గ్రూప్ లో కూడా పెట్టవచ్చు, మేము ఇలాగ నేర్చుకుంటున్నామని
ఇలాగ మేము దీవించబడుతున్నామని మీ గ్రూప్లో కూడా పెట్టొచ్చు, వేరే వాళ్ళకు కూడా ప్రేరేపణ కలుగుతుంది. గ్రూప్ మెంబర్స్ అందరు కూడా జాయిన్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, జయమాల సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord, Pastor గారు. Thank you so much. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో గ్రూప్ లో కూడా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చక్కగా వీడియో రికార్డింగ్ చేసిన రాజ్ కుమార్ గారు లింక్స్ ని కూడా మనము సర్క్యులేట్ చేద్దాం. ఓకే, సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. Thank you, వచ్చే Pastor. వారం మనము మరి మీట్ అవుదాం. ఇంకా లోతైన వంశావళితో కూడిన మర్మాలను మనము తెలుసుకుందాం. ఓకే, బాయ్ Bye, Pastor. Good night. థ్యాంక్ యూ పాస్టర్ గారు. బాయ్. థ్యాంక్ యూ జయంతి సిస్టర్, థ్యాంక్ యూ రాజు బ్రదర్, థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్స్ ఎ లాట్ సిస్టర్. Praise the Lord. చాలా ప్రయాసపడి వాక్యమును చదువుతున్నారు సిస్టర్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ Okay, thank you, sir. కమిట్మెంట్. Thank you, Yes, Jayanti, thank you, sister. Thank you, brother. Praise the Thank Lord. you, everyone. See you all next week, same time. Yes. Bye. షూర్ బ్రదర్, బాయ్.